వర్ణించడానికి మాటలు సరిపోవు. డిక్షనరీ కడుక్కొని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. అలాంటి సినిమాలో వర్ణించలేని సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సినిమా వచ్చి 3 ఏళ్లు దాటినా ఇప్పటికీ టీవీలో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తుంటారు. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్ లో అక్షరాల 400 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి వీర విధ్వంసాన్ని సృష్టించింది. అంతేకాదు సౌత్ ఇండియాలో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇదే. ఇంతకీ ఆ సినిమా ఏంటని అనుకుంటున్నారా? అదే కాంతార మూవీ. మనిషికి ప్రకృతికి మధ్య జరిగే సంఘర్షణను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తారు అంచనాలతో రిలీజ్ అయింది. కట్ చేస్తే కన్నడ నాట ఇండస్ట్రీ హిట్ ను కొట్టేసింది. ఈ సినిమా కాస్త కర్ణాటకలోని గిరిజన వర్గాల సాంప్రదాయ పద్ధతులు, వారి నమ్మకాలపై ఆధారపడి ఉండటం ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 34 అవార్డులతో నామినేషన్లకెక్కింది. కాగా 21 అవార్డులను గెలుచుకుంది. అందులో 4 నేషనల్ అవార్డులు సైతం ఉన్నాయి. నిజానికి ఈ సినిమాను ముందుగా కేవలం కన్నడ భాషలోనే రిలీజ్ చేశారు. ఆ తర్వాత మిగిలిన భాషల నుండి డిమాండ్ రావడంతో తెలుగు సహా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. ఇక ఫైనల్ రన్ లో అక్షరాల 408 కోట్ల రూపాయలను కొల్లగొట్టి రికార్డును సృష్టించింది. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్, మానసి, సుధీర్, అచ్యుత్ కుమార్, స్వరాజ్ నటించిన ఈ సినిమా తీర ప్రాంత కర్ణాటక యొక్క పవిత్రమైన ఆధ్యాత్మిక వారసత్వమైన భూతకోలాను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సినిమాలోని వరాహ రూపం పాట తైకుండ బ్రిడ్జ్ అనే సంగీత బృందం పాడిన నవరసం పాటపై వివాదాలు కూడా చెలరేగాయి. నిర్మాతలపై కేసులు కూడా నమోదు చేశారు. తర్వాత ఇరువైపుల నుంచి రాజీ పడడంతో కేరళ హైకోర్టులో కేసును కొట్టివేశారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్ లో క్రియేట్ చేసిన అంచనాలు అన్ని ఇన్ని కావు. ఇక కాంతార సినిమా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కాగా యూట్యూబ్ లో హిందీ భాషలో ఫ్రీగా అందుబాటులో ఉంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.